పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సీ ఆందోళన హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. తెలంగాణ పోలీస్ డీజీపీ శివేందర్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృత వాహనాల తనిఖీలు చేసి నంబర్ ప్లేట్ లేని వాహనాల జరిమానా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, అధిక లోడు వాహనాలను జరిమానా విధించడం, హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా సీ అనిల్ కుమార్ మాట్లాడుతూ మనం ఇంటి వద్ద నుంచి ఎంత సేఫ్టీగా బయలుదేరామో అలాగే మనం ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మన కోసం ఇంట్లో ఎదురు చూసే వాళ్ళు ఉన్నారని తెలిపారు. అలాగే పట్టణంలో రోడ్డుపై పార్కింగ్ చేసే కఠిన చర్యలు తప్పవన్నారు. గౌరవ తెలంగాణ డీజీపీ శివేందర్ రెడ్డి ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ సిపి రామగుండం సిపి గారు శ్రీ అంబార్ కిషోర్ ఐపీఎస్ గారి సూచనల మేరకు ఈరోజు రోడ్ సేఫ్టీ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ థర్డ్ ఫేజ్ ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. గౌరవ అధికారుల ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి వారంలో ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఏవైతే వయలేషన్స్ జరుగుతున్నాయో అవి జరగకుండా చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రజలు వాహనాల ద్వారా ఇంటి నుంచి ఏ విధంగానైతే బయటకు సేఫ్గా వస్తున్నారో అదేవిధంగా వాళ్ళ ప్రయాణం ముగించుకొని అదేవిధంగా సురక్షితంగా వారి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు బస్టాండ్ చౌరస్తాలో టూ వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరికీ, ఆ వాహనదారులందరికీ కూడా ఎవరైతే హెల్మెట్ ధరించి నియమ నిబంధనలు పాటిస్తున్నారో వాళ్ళందరికీ అదేవిధంగా కంటిన్యూ చేయమని, ఎవరైతే హెల్మెట్లు ధరించకుండా నియమ నిబంధనలు పాటిస్తలేరో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము సూచించడం జరిగింది. ఇది ప్రతి నెల కూడా కొనసాగుతుంది. దయచేసి ఈ పెద్దపల్లి చుట్టుపక్కల పరిసర ఈ సబ్ డివిజన్ ప్రాంత ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైతే వాహనాన్ని బయటకు తీసుకొని రోడ్డుపైకి వస్తున్నారో ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి సురక్షితంగా మీరు గమ్యాన్ని చేకూరే విధంగా ప్రయాణాన్ని కొనసాగించాలని, ఏదైనా డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏదైనా ప్రమాదాన్ని ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదాన్ని అంచనా వేసుకొని కూడా ఆ విధంగా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఇందులో ముఖ్యంగా మేము తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా వాహనదారులు ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా మీ గమ్యానికి చేరాలని, ఇతరుల ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించి ప్రమాదరహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు మీ అందు సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాం. గారు మన పెద్దపల్లిలో దాపు షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద పెద్ద వెహికల్స్ అవుతున్నాయి, దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. పెద్ద వెహికల్స్ రావచ్చు అసలు పొద్దున పూట. దీనికోసం ఒక సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులతో మేము చర్చించి ఈ సమస్య ఏదైతుందో దీనికి టైం అనేది 9 to 9 కానీ ఆ మధ్య టైంలో రానివ్వకుండా, ఎక్కడైతే పబ్లిక్ బయటకు వెళ్తున్నారో ఆ టైంలో ఈ హెవీ వెహికల్స్ మార్కెట్ ఏరియాలోకి రానియకుండా తగు చర్యలు తీసుకుంటాం. కొన్ని షాపుల ముందు కార్లు పార్క్ చేసి దాంతో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. లోకల్లో పట్టణంలో కానీ లేకుంటే హైవే రోడ్డుపై ఉన్నటువంటి షాప్ యజమానులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఆల్రెడీ చెప్పడం జరిగింది.